రాష్ట్రంలో 9 సీట్లకు బీజేపీ అభ్యర్థులు ఖరారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి సంజయ్, అరవింద్కు నిజామాబాద్, ఈటలకు మల్కాజ్గిరి, కొండా విశ్వేశ్వరరెడ్డికి చెవెల్లా, బుర్ర నర్సయ్యకు భువనగిరి. రైట్ గా భరత్ కు నాగర్ కర్నూలు, బీబీ పాటిల్ కు జైరాబాద్ టికెట్. మళ్ళీ వారణాసి నుంచే ప్రధాని మోడీ పోటీ. రాబోయే లోక్సభ ఎన్నికల కోసం 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను బీజేపీ శనివారం విడుదల చేసింది. మొత్తం 18 రాష్ట్రాలు, యూటీలకు చెందిన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. శనివారం ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ జనరల్ సెక్రటరీ వినోద్ తాబ్డే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అందులో తెలంగాణ నుంచి 9 సీట్ల క్యాండిడేట్లను ప్రకటించారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, హైదరాబాద్ నుంచి మాధవీలత, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్, చెవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, భువనగిరి నుంచి బూర నరసయ్య గౌడ్, నాగర్ కర్నూలు నుంచి పోతుగంటి భరత్, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ పోటీ చేయనున్నారు. ఇక్కడ బీబీ పాటిల్ కానీ ఇటు నాగర్ కర్నూలు నుంచి చేరినటువంటి రాములు కొడుకు కానీ వాళ్ళు నిన్న మొన్ననే బీజేపీ భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి సిట్టింగ్ అభ్యర్థులు. మనం ఒక డౌట్ వ్యక్తం చేసినాం, వీళ్ళే చేరిరా కేసీఆర్ లేకపోతే వీళ్ళని తోలిండా అని. ఎందుకంటే ఎట్లయితే ఏముంది, నీకు సాయమే కాదు సార్ చేయాల్సిందని అట్లా చేసిండా ఏమని ఉండే. మొత్తానికైతే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రధానంగా బీసీల పైన ఫోకస్ పెట్టింది. బీసీ నాయకత్వాన్ని బలపరుస్తూ బీసీలకు అత్యధిక స్థానాలను ఈ 9 కేటాయించింది. ఇక మిగతా స్థానాలు అన్ని రిజర్వ్ స్థానాలే 5 ఉన్నాయి. 5 ఇంకో 4 స్థానాలు ఉన్నాయి. 4 స్థానాల్లో రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటారు. ఇవి 9, 13 పోతే ఇక మిగిలినటువంటి స్థానాలు 4 ఉంటాయి. ఇక 4 జనరల్ స్థానాలు. ఆ 4 జనరల్ స్థానాల్లో కూడా మరి మెదక్ ఎవరిని పెడతారు, ఆ తర్వాత సికింద్రాబాద్ ఎవరికి ఇవ్వబోతా ఉన్నారు, సికింద్రాబాద్ ఇచ్చారు. మెదక్ ఒకటి, ఆ తర్వాత ఇటు ఆదిలాబాద్ ఎవరికి ఇవ్వబోతా ఉన్నారు అంతే కదా. అవును కాదు, మెదక్ ఆదిలాబాద్, నల్గొండ ఆదిలాబాద్, పెద్దపల్లి, ఆ తర్వాత ఇట్లా ఒక 4 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఈ 4 స్థానాలు ఎవరిచ్చినా కూడా ఇప్పటికే లెక్క తేలింది భారతీయ జనతా పార్టీ బీసీలకు ప్లస్ సిట్టింగ్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది.